హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఏంటి వంట. నేను మిస్ వనలత. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ చేయబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారా? గవ్వలు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, చిటికెడంత ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేయండి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ గా ఉండేలాగా చేయండి. అంతలోగా పాకం కోసం బెల్లంని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న పిండి ముద్దను తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా దానిపైన పెట్టి ప్రెస్ చేస్తూ ఈ విధంగా అనండి. ఈ విధంగా అన్ని చేసి ఓ ప్లేట్ లో పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని అందులో వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి ప్లేట్ లోకి తీసుకోండి. ఆ తర్వాత పాకం కోసం కడాయి పెట్టుకొని ఒక కప్పుకి పావు కప్పు బెల్లం వేస్తున్నాను. ఆ బెల్లంలో కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. బాగా కలుపుతూ కొంచెం తీగ పాకం కంటే కొద్దిగా ఎక్కువ వచ్చేంత వరకు ఉంచి పక్కన పెట్టుకున్న గవ్వల్ని అందులో వేసి మంచిగా కలుపుకుంటూ చల్లారే వరకు కలుపుతూ చల్లారాక అన్నింటినీ ఒక్కొక్కటిగా సెపరేట్ చేసి ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన గవ్వలు రెడీ.